హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రీ గణేష్ నెట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గణేష్. మనం ఈరోజు వాట్సాప్లో చెల్లింపులు ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వాట్సాప్లో పేమెంట్స్ పే చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. అప్డేట్లో మనం రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ట్యాప్ చేస్తే పేమెంట్స్ అని ఉంటుంది. దాంట్లో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు అకౌంట్కి ఏ నెంబర్ అయితే ఉందో వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ అయి ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్యాంక్కి ఒకటే నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. మీకు స్టేట్ బ్యాంక్ ఉందనుకోండి, మీది మాత్రమే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా లింక్ అయి ఉంటే అది తీసుకోదు. రెండు మూడు అకౌంట్లు ఉంటే సేమ్ నెంబర్కి తీసుకోదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. గూగుల్ పే అయినా అంతే, ఫోన్పే అయినా అంతే. అక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఇక్కడ లిస్ట్ వస్తుంది, బ్యాంక్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఓకే చేయండి. నాది స్టేట్ బ్యాంకు, ఓకే చేస్తున్నాను. వెరిఫై అవుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది వాట్సాప్కి లింక్ అయి ఉండాలి. ప్లస్ మీ ఫోన్లో ఉండాలి. బ్యాంకుకి కూడా మీ ఫోన్ నెంబర్ ఒక్క నెంబరే లింక్ అయి ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అది ఇక్కడ నా పేరు వచ్చేసింది, ఓకే చేయండి. మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ ఒకటే లింక్ అయి ఉండాలి. ప్లస్ మీ ఫోన్లో సిమ్ ఉండాలి. ప్లస్ వాట్సాప్ కూడా సేమ్ నెంబరు మీరు యూజ్ చేసేది ఉండాలి. అలా అయితేనే ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఓకే, బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది. డన్. యూపీఐ పిన్ సెట్ చేసుకుంటుంది. డెబిట్ కార్డు వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై కొట్టండి. మీ డెబిట్ కార్డ్ తీసి దాని మీద డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లాస్ట్ 6 డిజిట్స్ మీ ఏటీఎం నెంబర్కి ఉంటాయి కదా, 16 నెంబర్లు ఉంటాయి. అందులో 6 నెంబర్లు ఎంటర్ చేయండి. లాస్ట్ 6 నెంబర్స్. ఎక్స్పైరీ డేట్, ఇయర్. వెరిఫై కార్డు కొట్టండి. యూపీఐ పిన్ సెట్ చేసుకుంటుంది. మీరు ఒకవేళ ఇంతకుముందు ఏదైతే యూజ్ చేస్తున్నారో వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా, పెట్టుకుంటే అదే పెట్టుకోండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొట్టండి. కింద యూపీఐ పిన్ సెట్ చేసుకోండి. ఇంతకుముందు మీరు ఏదైతే వాడుతున్నారో యూపీఐ పిన్ సేమ్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అక్కడెక్కడ ఒకటి కొడితే మ్యాచ్ అవుతుంది కదా. తర్వాత ఇక్కడ కింద రైట్ మార్క్ క్లిక్ చేయండి. మళ్ళీ అడుగుతుంది కాబట్టి మళ్ళీ కొట్టండి. మళ్ళీ కొట్టిన తర్వాత ఓకే చేయండి. ఓకే, సక్సెస్ఫుల్గా మనకి అయిందంట. ఇప్పుడు మనం ఒక యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి రెడీ అన్నమాట. మనకి ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎవరికైతే వాట్సాప్ చేయాలనుకున్నామో వాళ్ళకి చేయొచ్చు అన్నమాట. సింపుల్గా యాడ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఒకటి, ఓకేనా? ఇక్కడ కింద న్యూ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎవరికైతే పంపించాలని అనుకుంటున్నారో వాళ్ళది యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, అక్కడ వెరిఫై చేశారనుకోండి వాళ్ళ పేరు వస్తుంది. వాళ్ళ పేరు కన్ఫర్మ్ చేసుకుని మీరు సెండ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు అన్నమాట. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎలా యూజ్ చేస్తున్నారో ఇది కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ.